ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో భూమి మీద ఆకాశం కింద జరిగే ప్రతి పనికి సమయం ఉన్నది. పుట్టుటకు సమయం. ఒకవేళ తల్లి గర్భమునందు శిశువు 9 నెలలు నిండిన తర్వాత మాత్రమే పుడతారు. ఒకవేళ ముందే పుడితే చనిపోతారు. పొలములోని నాట్లు వర్షాకాలంలో వేసి శీతాకాలంలో పంట కోయదు. ఈ కాలములకు విరుద్ధంగా వేయరు, కోయరు. ఆయా కాలముల ప్రకారం చేయదురు. ఇలాగే ఎన్నో విషయములు భూమి మీద ప్రతిదానికి ఒక సమయం ప్రకారం చేయడానికి, చెయ్యకుండా ఉండడానికి సమయం కలదు. అందుచేత నరులు దేవుని సమయం కొరకు ఆశతో యెహోవా కొరకు కనిపెట్టడం మంచిది కదా, ఓర్పు కావాలి కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనములోని లేఖనములోని వాక్య భాగము, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఇక్కడ ప్రభువారు చెబుతున్న విషయము, చేయుటకు ఆయన దగ్గరికి వచ్చిన ఆ పనిని గురించి చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తాను అని అన్నారు. అలాగే ఆయన ద్రాక్షారసము ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసముగా తాను మార్చలేదు, కానీ పనివారితో నీరు ద్రాక్షారసం అవ్వటం వారు చూచి అనుభవించినట్లుగా చేసి సమయమునకు దానిని ఇచ్చారు. లేఖనములో ఆయన ఇలా అన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొను. దేవుణ్ణి వెదకటానికి సమయం ఉంది, దొరకని సమయం కూడా ఉందని దేవుని గురించి సమయము కూడా లేఖనంలో తెలియజేస్తుండగా ఆయనను జాగ్రత్తగా వెతికి నిత్య జీవం పొందాలని దేవుడు మానవుల్ని కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా ఉండగలగటానికి మీరు సహాయం చేయమని, ప్రతిదానికి సమయము కలదని, అయితే సమయము మిమ్మల్ని వెతకటానికి సమయం ఉంది, మీరు దొరకని సమయం ఒకటి అంటూ ఉన్నది. కాబట్టి మీరు దొరికే ఈ కాలమందు మిమ్మల్ని వెతికేవారిగా ఉండగలగటానికి సహాయం చేయమని, వాక్యం విన్న మీ పిల్లల కుటుంబీకుల్ని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు,
లేని వారికి ఇచ్చి, ఇచ్చిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన బిడ్డలకు ఆరోగ్యము, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, ఎండ నుంచి భద్రతనిచ్చి వర్షాలు మీరు ఇమ్మని, వాక్యమైన మీ పిల్లలందరినీ అన్ని విషయాల్లో మీరే దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.